శేర్లింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీపై మాధవన్ కృష్ణారావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. గాంధీ చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ జెండాతో గెలిచి ఇప్పుడే పక్క పార్టీల వైపు వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ వెంటనే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు అప్పుడు బుద్ధి చెప్తారని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మ బండలో ప్రతిభరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ చేరికలు జరిగాయి. సుమారు 200 మంది కాలనీ వాసులకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుల ఓట్లతో గెలిచి ఇప్పుడు వారిపై కేసులు పెడుతూ భయపెట్టిస్తున్నారని ఎమ్మెల్యే మాధవన్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. కేసులు పెట్టినంత మాత్రాన పార్టీ నేతలు ఎవరు కూడా భయపడరని, వారికి అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. కనీసం కార్యక్రమం గురించి తెలిసేలా పోస్టర్లు పెడితే వాటిని సైతం అధికారులకు చెప్పి తొలగిస్తున్నారని, ఇవన్నీ ఎన్ని రోజులు సాగమని అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ నుంచి తాము అండగా నిలబడతామని, ఏ కష్టం వచ్చినా తమను దాటి రావాలని అన్నారు. ఈ రోజున ప్రతిభరెడ్డి గారి ఆధ్వర్యంలో 200 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు స్వాగతం పలుకుతా ఉన్నాను. అదేవిధంగా ప్రతిభరెడ్డి గారు ఇలా పార్టీలో 200 మందితో చేరినందుకు స్వాగతం పలుకుతా ఉన్నాం. ఉద్యమకారుడు, ఎన్నో రకాలుగా ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కృషి చేసినటువంటి నాయకుడు ఇలా బాధతోని నన్ను ఎన్నో ఇన్సల్ట్ చేశారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు అన్ని రకాల ఇబ్బంది పెట్టాడు. కాబట్టి నేను మా గుడి మేము వెళ్తాం. మాకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో వెళ్తాం. అక్కడనే పనిచేస్తాం. ఏదైనా ఉంటే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతాయి తప్ప ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల జరగనటువంటి ఆలోచన. యువత 200 మంది మహిళలు, జెంట్స్ అందరు జైన్ కావడం అనేది సంతోషకర విషయం. శేర్లింగంపల్లిలో ఉన్నటువంటి కార్యకర్తలు నిజంగా నేను రోజు తిరుగుతున్న శేర్లింగంపల్లిలో ఆగ్రహంగా ఉన్నారు. మనం మోసం చేశాడు, మేమే గెలిపించాము, గెలిపించిన మేమే కేసు పెడుతున్నాడు. ఇక్కడ శాసనసభ్యుడు మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మేము ఓటేస్తేనే గెలిచాడు, అటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి వ్యానాలు తీసి పోస్టర్లు తీసి కేసులు పెట్టి రకరకాల ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి బాధపడతా ఉన్నారు. నేను వాళ్ళందరికీ హామీస్తా ఉన్నాను. ప్రెస్ ద్వారా మీరేం భయపడకండి. వాళ్ళు భయపెడితే భయపడాకుంటే భయపడాల్సినటువంటి పార్టీ మనది కాదు. తగిన గుణపాఠం చెల్లించక తప్పదాలకు చూస్తారు. ఖచ్చితంగా వాళ్ళ సంగతిని తేలుస్తాం. ఖచ్చితంగా కార్యకర్తలు కూడా ధైర్యంగా ఉండమని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ఈ బెదిరింపులకు భయపడేటటువంటి పార్టీ మనది కాదు. ఎవరు భయపడద్దని తెలియస్తాను. ఫ్లెక్సీలు ఆదివారం రోజు మీటింగ్ పెట్టుకుంటే ఫ్లెక్సీలు తొలగిస్తారు, దాన్ని ఎలా చూడొచ్చు? నేను చెప్తున్నా అదే కదా భయం. ఫ్లెక్సీలు పక్క పెట్టు, పెయింట్లు వేస్తున్నారు దాని మీద పెయింట్లు వేసి వాళ్ళ పెయింట్ వేస్తలేదు. మా పార్టీ బ్యానర్ మీద పెయింట్ లేదు అంటే భయం వాళ్ళకి. వాళ్ళ మా ముఖంలో ముఖం చూడాలన్న భయమే, మా పోస్టర్ చూడాలనే భయపడుతున్నారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది ఆలోచన చేస్తున్నారు. ఇలా నువ్వు పోస్టర్లు దింపొచ్చు, కానీ ప్రజల మైండ్ ఏదైతే ప్రజలు ఉన్నటువంటి విశ్వాసం ఏదైతుందో ఓటు పరంగా బుద్ధి చెప్తారు. దొరికి నువ్వు చింపుకుంటావో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల్ని గుణపాఠం చెప్తారు. నీకు చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచావు, ఈ దమ్ము ధైర్యం ఉంటే చాలా చూస్తున్నా. నువ్వు శాసనసభ్యుడు అయితే ప్రజల సేవ చేయాలని నిర్ధారించుకుంటే నువ్వు రిజైన్ చేయి, ఎలక్షన్లకు వెళ్ళు. అప్పుడు ప్రజలు తీర్పిస్తారు, నీకు ఏ తీర్పిస్తారు చూస్తారు. కానీ ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బ్యానర్లు తిప్పితే తగిన గుణపాఠం చెల్లించక తప్పదు.